సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్క రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు విద్యా రంగంలో సైతం కీలక మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. AI ఆధారిత డిజిటల్ పాఠ్య పుస్తకాలను దక్షిణ కొరియాలోని 30% పాఠశాలలు ఉపయోగిస్తున్నారు. దక్షిణ కొరియా చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతమైతే రానున్న కాలంలో సాంప్రదాయ విద్యా వ్యవస్థలో పెద్ద మలుపు తీసుకురావచ్చని విద్యా నిపుణులు చెబుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ప్రపంచం శరవేగంగా మారుతోంది. కృత్రిమ మేధను అనేక రంగాల్లో వినియోగిస్తుండటంతో ఎన్నో కీలక మార్పులు వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక రంగాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పుడు పాఠశాలల చదువుపై కూడా AI ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కొరియా వంటి దేశం ఈ విషయంలో ముందడుగు వేసింది. దక్షిణ కొరియాలోని అనేక పాఠశాలల్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ పాఠ్యపుస్తకాలు ఉపయోగిస్తోంది. ఈ మార్పు ఎంతో కాలంగా కొనసాగుతున్న సంప్రదాయ విద్యా వ్యవస్థలో పెద్ద మలుపు తీసుకురావచ్చని విద్యా నిపుణులు భావిస్తున్నారు. దీన్ని బట్టి త్వరలోనే దక్షిణ కొరియా వ్యాప్తంగా AI ఆధారిత పాఠ్యపుస్తకాలు వినియోగంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దక్షిణ కొరియాలో ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు దాదాపు 30% పాఠశాలలు తమ కోర్సుల్లో AI పాఠ్యపుస్తకాలను చేర్చుకున్నాయి. ఈ AI పుస్తకాలు ప్రాథమిక నుంచి ఉన్నత పాఠశాల వరకు ఉన్నత విద్యార్థులను ఉద్దేశించి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇంగ్లీష్, గణితంతోనే ఈ AI పాఠ్యపుస్తకాలు ప్రారంభించారు. AI పాఠ్యపుస్తకాలు పిల్లల అవగాహన స్థాయి, అవసరాలకు అనుగుణంగా కంటెంట్ను సర్దుబాటు చేయగలవు. అంటే ప్రతి విద్యార్థికి వారు నేర్చుకునే వేగానికి అనుగుణంగా చదువు చెప్పవచ్చు. తద్వారా విద్యార్థులు వారి టాలెంట్కు అనుగుణంగా చదువును నేర్చుకోవడం సాధ్యమవుతుంది. అయితే ఏ కొత్త టెక్నాలజీలో అయినా ప్రయోజనాలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఈ AI పాఠ్యపుస్తకాల్లో కూడా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. దక్షిణ కొరియాలోని పాఠశాలలో కొత్తగా తీసుకువస్తున్న AI పాఠ్యపుస్తకాలతో కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యాయి. అందుకు కీలకమైన సవాలు ఉపాధ్యాయుల శిక్షణ. AI ఆధారిత పాఠ్యపుస్తకాలను సరిగ్గా ఉపయోగించడానికి ఉపాధ్యాయులకు కొత్త సాంకేతికతపై అవగాహన, నైపుణ్యం అవసరం. దీనికోసం దక్షిణ కొరియా ప్రభుత్వం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. తద్వారా ఉపాధ్యాయులు AI పాఠ్యపుస్తకాలను సరిగ్గా ఉపయోగించి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించేందుకు వీలవుతుంది. మరోవైపు దక్షిణ కొరియాలోని పాఠశాలల్లో AI విషయంలో ఇంత పెద్ద మార్పులు జరుగుతుండగా ఉన్నత విద్యారంగంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాశాలలు, విద్యాలయాలలో AIని ఎలా చేర్చవచ్చనే దానిపై నిపుణులు చర్చిస్తున్నారు. రానున్న కాలంలో AIని విస్మరించడం సాధ్యం కాదని లింక్డ్ ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులు అసైన్మెంట్లు సహా ఇతర హోంవర్కులను AI సాధనాల సహాయంతో పూర్తి చేస్తున్నారని, అందువల్ల సంప్రదాయ మూల్యాంకన పద్ధతులిక అంత ప్రభావవంతంగా ఉండవని రీడ్ హాఫ్మన్ చెబుతున్నారు. భవిష్యత్తులో AIని పరీక్షల్లో అసిస్టెంట్ ఎగ్జామినర్గా నియమించవచ్చని హాఫ్మన్ సూచిస్తున్నారు. అలాగే మౌలిక పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చని చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా విద్యార్థుల అవగాహనను మెరుగైన విధంగా పరీక్షించవచ్చని హాఫ్మన్ చెబుతున్నారు. సాధారణ సమాచారం ఇవ్వడం కుదరదని, లోతైన విశ్లేషణ అవసరమని చూపించడానికి AIని ఉపయోగించవచ్చని హాఫ్మన్ అంటున్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియా విద్యలో AIని చేర్చడం ద్వారా సరికొత్త ప్రయత్నం చేస్తోంది. దక్షిణ కొరియాలో AI పాఠ్యపుస్తకాలు ఉపయోగించడం విజయవంతమైతే ఈ మార్గంలో ఇతర దేశాలు వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే భవిష్యత్తులో పాఠశాలలు, కళాశాలలు AI విషయంలో తమ ఆలోచన పద్ధతులను మార్చుకోవాలనే విషయం స్పష్టమవుతోంది.